హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత, కేతిరెడ్డి బ్లాగ్స్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. అందరికీ తెలిసిన కర్రీయే. కొత్త రెసిపీ అంటే గోంగూర శనగపప్పు కర్రీ అండి. ఇది గోంగూర కూడా మనకి ఐరన్ కదండి, చాలా మంచిది తినడం, తీసుకోవడం వల్ల. పప్పు ఐరన్ రెండు కూడా మంచిది కదా. దానికోసమని ఒకసారి చేసి చూపిద్దామండి. రండి ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. గోంగూర అండి ఒక 3-4 కట్టలు తీసుకొని కడిగి పెట్టుకున్నా అండి. శనగపప్పు 1 కప్ అండి, ఆనియన్స్ 1 కప్పు, పచ్చిమిర్చి కూడా 1 కప్పు, కారం, జీలకర్ర మెంతుల పొడి, ఎల్లిపాయలండి, అది ఇంగువ, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు గింజలండి, సాల్ట్, అంతే అండి. దీనికి కావాల్సిన ఆయిల్. ఓకే అండి. జీలకర్ర ఫస్ట్, ఎండుమిర్చి, ఎల్లిపాయలండి, ఎల్లిపాయలు, ఇంగువ అండి, తర్వాత ఆనియన్స్ అండి 1 కప్పు మొత్తం. దీనికి ఎక్కువ ఆనియన్స్ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. ఆనియన్స్ అండి, మనము పచ్చిమిర్చి తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా 1 కప్పు, అవి కూడా వేసేద్దాము. ఓకే అండి, పచ్చిమిర్చి మొత్తం వేసేసా. పసుపు వేసేసి మూత పెడుతున్నాండి. కొద్దిగా ఉప్పు వేస్తాను, ఇవన్నీ ఉడకడం కోసం కొంచెం. అట్లాగే ఈ కప్పు శనగపప్పు నానబెట్టాయి కదండి, అది కూడా వేసేస్తున్నాను పోపులోనే. అల్లం వెల్లిపాయ పేస్ట్, వేసేసి మూత పెడుతున్నాండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే ఇది కుక్ అవుతుందండి. తర్వాత గోంగూర వేసేది. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. మంచి కుక్ అయిందండి. మనం గోంగూర పచ్చడిని కూడా ఎన్ని రకాలో చేసుకోవచ్చు అండి. నిల్వ పచ్చడి చేయొచ్చు, తర్వాత అప్పటికప్పుడు తినేటానికి చేసుకోవచ్చు. నువ్వులతో, పల్లీతో, దోస గింజలతో. చిన్నప్పుడైతే ఎక్కువ దోస గింజలతో చేసేవారండి. ఇది మంచిగా అయిందండి. ఇప్పుడు ఈ గోంగూర పెట్టేస్తున్నాండి ఇందులో. ఓకే అండి, గోంగూర పెట్టేస్తున్నా. ఓకే అండి, ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఇదంతా కుక్ అయిపోద్దండి మనకి. అప్పుడు కారం అవన్నీ వేసేసుకున్నాం మనం. మూత పెట్టేద్దాం. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. మంచిగా అయింది చూడండి. చూడండి ఎంత మంచిగా అయిందో. మనం ఇప్పుడు ఏం చేయాలి, కారం, మీరు తినే
టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, గోంగూర కదా పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి. ధనియాల పొడి 1 స్పూన్, ఉప్పు ఇందాక కొంచెం వేసామండి, ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి మనం. ఇది జీలకర్ర మెంతుల పొడి అండి, గోంగూర కదా దానికి కంపల్సరీ జీలకర్ర మెంతుల పొడి ఉంటేనే బాగుంటుందండి. మనం ఎక్కడన్నా టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళినా కూడా ఖరాబ్ కాదండి, 1 వీక్ ఉంటుంది ఈ కర్రీ. ట్రావెల్కి మనం టెంపుల్స్ అట్లా ట్రావెల్ వెళ్తుంటాం కదండి, అలాంటప్పుడు ఇలా తీసుకెళ్తే కూడా ఖరాబ్ అవ్వదండి, మనకి మంచిగా ఉంటుంది. కొద్ది చింతపండు వేసుకున్నారు అనుకోండి ఇంకా అస్సలు ఖరాబ్ కూడా కాదండి. కొంచెం ఒక 2-3 రెక్కలు అట్లా వేసేస్తే ఇది కొంచెం ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేద్దామండి. ఓకే అండి, చూద్దాం. ఓకే అండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయింది చూసారా, ఇంకా మనం బంద్ చేయొచ్చండి. చూడండి మంచిగా అయిపోయింది గోంగూర శనగపప్పు. ఓకే అండి, స్టవ్ బంద్ చేస్తున్నా నేను. అయిపోయింది కర్రీ గోంగూర శనగపప్పు. చూడండి మనం వేసిన కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూడండి. అసలు ఎంత బాగుందో, చూస్తుంటేనే ఇట్లా నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. కానీ నేను ఈరోజు ఫాస్టింగ్ అండి, తినలేను, అందుకే మీకు చెప్తున్నాయి. ఇక చూడండి ఎల్లిపాయలు మంచిగా, పచ్చిమిర్చి చూడండి, ఎండుమిర్చి, కరివేపాకు అసలు సూపర్ ఉందండి. చూస్తుంటేనే ఇట్లా నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.